ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ద్వాదశ రాశులు జూన్ సెకండ్ పక్షం గురించి చెప్పుకుంటున్నాము. ముందుగా గ్రహస్థితి తీసుకున్నట్లయితే శని మీనంలో ఉన్నారు, రాహు చంద్రువులు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, కేతు కుజుడు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బుధుడు, గురువు, రవి వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశి సంచారంలో ఉన్నారు. ఈ పక్షంలో మారే గ్రహాలు ఏమంటే 15న మిథునంలోకి రవి వస్తున్నారు, 29/6/25 అంటే కర్కాటకంలోకి బుధుడు వస్తున్నాడు. నెక్స్ట్ 29/6/2025 వృషభే శుక్ర. మీ యొక్క శుక్రుడు మాసాంతంలో ఈ పక్షాంతంలో 29వ తేదీ మేషరాశిని వదిలేసి వృషభ రాశి తన యొక్క రాశి అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తున్నారు. వృషభ రాశి వారికి మీ రాశాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ఇక్కడ వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. వీరికి ఎలా ఉంటుంది? మీ రాశి మీకు వ్యయంలోకి రావడం చక్కగా మీరు కొన్ని ప్రయాణాలలో సక్సెస్ఫుల్గా ఉంటారు. సాఫ్ట్వేర్ రంగం, ఇలా కొంచెం టెక్నికల్ డిపార్ట్మెంట్స్ రంగాలలో చదివేవారికి, ఆల్రెడీ ఉద్యోగం నుండి ప్రమోషన్స్ కోసం ట్రై చేసేవారికి, భూ సంబంధమైన క్రయ విక్రయాలు నడిపేవారికి, వీరందరికీ కూడాను భూమి నుండి వ్యవసాయం చేసేవారి దగ్గర నుంచి తీసుకుంటే మంచి ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు 2వ ఇంట్లో వచ్చేసరికి రవి, గురు, బుధులు ఉన్నారు. మీకు సెకండ్ హౌస్ ప్లానెట్ బుధుడు, అలాగే పంచమాధిపతి కూడా బుధుడు. బుధాదిత్య యోగంతో మీకు 2వ ఇంట్లో ఉన్నారు. గురు భగవానుడు వచ్చి మీకు అష్టమాధిపతి, లాభాధిపతి. పెద్దవాళ్ళ మూలంగా కొంత ధనవ్యయం అవుతుంది. వాళ్ళ సలహాలు పాటిస్తే మాత్రం మీరు కొంచెం వృద్ధి లేకొచ్చే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి తీసుకున్నట్లయితే 8th హౌస్ పెద్ద ఎల్డర్స్ని సూచిస్తుంది. సీనియర్సిటీ ఉన్నటువంటి సొసైటీలో పెద్దవాళ్ళు కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఇంట్లో పేరెంట్స్ ఎక్సెట్రా ఎవరైనా పెద్దవాళ్ళ డిసిషన్స్ మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా కూడా మీరు పైకి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారికి నెక్స్ట్ వచ్చేసి కుజకేతువులు వచ్చేసి చతుర్థంలో ఉన్నారు. మాతృమూర్తికి ఇబ్బంది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె హెల్త్ కావచ్చు, అలాగే మీకు మరణ సంబంధమైనటువంటి విషయాలు కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే కేతువు మీకు 4th హౌస్లో ఉన్నాడు. మంచిదే, కేంద్రంలో కేతువు యోగిస్తాడు, కుజుడు యోగిస్తాడు. మీ రాశికి 7వ వ్యయాధిపతి అన్నమాట. 7వ వ్యయాధిపతి కేతువుగా కలిసి ఉండడం అనేది కొంచెం వారికి మోక్షకు సంబంధం అంటే మరణ సూచనమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. రాహు చంద్రుడు వచ్చేసి వృషభ రాశి వారికి ముందే చెప్పుకున్నాం మనం, 10వ భావంలో ఉన్నాడు. 10వ భావంలో ఉండి ఉద్యోగంలో కేంద్ర స్థానంలో మీకు మంచి ఆపర్చునిటీస్, అదర్ కంట్రీస్కి వెళ్ళడానికి సోర్సెస్, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్, వైమానిక రంగాలలో పనిచేసే వారికి, అలాగే ఏదైనా ఒక శాస్త్రాన్ని పరిశోధన చేసేవారికి మంచి లాభసూచకమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మీకు అష్టమాధిపతి కదా, ఇక్కడ కొంచెం కష్టపడాలి. అష్టమాధిపతి కూడాను మీకు 2లో ఉండడం కూడా లాభదాయకమే. దైవచింతన పెరుగుతుంది, అలాగే ప్రయాణాలు సుఖవంతమవుతాయి. ఒక గురువు ఇచ్చే బెనిఫిట్ అది. నెక్స్ట్ బుధుడు వచ్చేసి మీకు పంచమాధిపతి కూడా, 2వ ఇంటి అధిపతి పంచమాధిపతి. వివాహాది క్రతువుల్లో పాల్గొంటారు, చక్కగా విందు వినోదాలతో ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు అయితే మీ పిల్లలకు కూడా శుభకార్యాలు, పెళ్ళిళ్ళ లాంటివి చేసి కొంత ఆనందం పొందే అవకాశం గోచరిస్తుంది. పెళ్ళి కాని వారికి పెళ్ళయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఒక మాతృమూర్తి విషయంలో స్త్రీలకు సంబంధించి భార్య కావచ్చు, కూతురు కావచ్చు, వీళ్ళంతా వాళ్ళకి పోషించే కారకత్వాలు. మగవాళ్ళకైతే, ఆడవాళ్ళకైతే భర్త, తండ్రి, కొడుకు. అలాగే ఈ స్త్రీలు కూడా అలా అంటే ఈ స్త్రీలు అక్క కావచ్చు, సోదరి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అలాగే
అలా అంత సమానమైనటువంటి సొసైటీలో ఇంపార్టెంట్ వాళ్ళు మీకు ఎవరైనా కూడా ఉంటే పరిచయం ఉంటే వాళ్ళ ద్వారా కూడా మీకు ఖచ్చితంగా లాభాలు అనేటివి సమకూరతాయి. స్వస్తి.